గైస్ ప్రెజెంట్ ఈ మ్యాచ్ అయితే ఈ రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీము ప్లేఆఫ్స్కి వెళ్తుంది. ఇంక ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీము ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా ఆర్సీబీ మార్జిన్ల గురించి మనందరికీ తెలిసిందే. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మ్యాచ్ మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ అని చెప్పాలి. ప్లేఆఫ్స్లో ఎలిమినేటర్ మ్యాచ్ కన్నా ఈ మ్యాచ్ మాత్రం మంచి రసపత్రంగా ఉండబోతుంది. ఒక పక్క ఈ రెండు టీంలు చావో రేవో మ్యాచ్లో ఆడబోతుంటే ఇంకో పక్క వరుణ్ దేవుడు నేను కూడా ఆడతా అంటున్నాడు. మరి ఈ మూడు టీముల్లో ఏ టీం గెలుస్తుందన్నది చూడాలి. అయితే నేను లాస్ట్ వీడియోలో ఈ మ్యాచ్ టైంకి వర్షం పడడానికి ఎంత పర్సెంటేజ్ అవకాశం ఉంది, ఇంక ఈ మ్యాచ్ జరగకపోతే ఏ టీం క్వాలిఫై అవుతుంది, ఇంకా వర్షం పడడం వల్ల ఆర్సీబీకి నష్టమా లేక లాభమా అన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పాను. ఈ వీడియోని చూసుంటే ఓకే, లేదు అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఇంకొకసారి మనం వీడియోలోకి వెళ్లే ముందు పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది అన్నది ఒకసారి చూసుకుంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. ప్రజెంట్ మూడు టీంలు అయితే క్వాలిఫై అయిపోయాయి. కేకేఆర్, ఆర్ఆర్ ఇంకా ఎస్ఆర్హెచ్. ఇప్పుడు నాలుగో టీం కోసమే ఈ మ్యాచ్ జరగబోతుంది. మరి ఇప్పుడు ఆర్సీబీ టాప్ 4 ప్లేస్ లోకి వెళ్ళాలి అంటే మనం ప్రీవియస్ లో చెప్పుకున్నట్లుగా సిఎస్కే మీద గెలవడమే కాదు, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 18 రన్స్ తేడాతో గెలవాలి. ఇంకా చేసింగ్ చేసేటప్పుడు సిఎస్కే టార్గెట్ ని 11 బాల్స్ మిగిల్చి కొట్టాలి. అంటే 18.1 ఓవర్లకి కొట్టేయాలి. ఇలాంటి మార్జిన్స్ అలాగే చావో రేవో మ్యాచ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంకా అలాగే ఈ రెండు టీంలకు ఫ్యాన్ బేస్ అయితే ఫుల్ గా ఉంటది. ఐపీఎల్ లో టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ ఇవే. నాకు తెలిసి ఈ మ్యాచ్ జరిగితే ఐపీఎల్ మొత్తంలో ఈ మ్యాచ్ కి ఎక్కువ వ్యూవర్షిప్ రావచ్చు. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో బాటమ్ లోనే మిగిలిపోయిన ఆర్సీబీ సెకండ్ హాఫ్ లో ఆడిన 5కి 5 మ్యాచెస్ గెలిచి ప్రజెంట్ ప్లే ఆఫ్ కాంపిటీషన్ లో అయితే ఉన్నారు. ఇంకా సిఎస్కే విషయంకి వచ్చేస్తే సిఎస్కే కూడా ఈ సీజన్ లో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేశారు. అందుకే సిఎస్కే ఇప్పటిదాకా ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కాలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఈ రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. ఇంక ఈ మ్యాచ్ జరగబోయేది బెంగళూరులోని చిన్నస్వామి పిచ్ లో. చిన్నస్వామి పిచ్ లో మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. రెండు తగ్గ టీములు పడ్డాయి అంటే టోటల్ గా 400+ స్కోరు రావాల్సిందే. ఇంకా 6లు వర్షమే అని చెప్పాలి. ఈ పిచ్ లో ఒక బ్యాట్స్మెన్ సెట్ అయ్యాడు అంటే డెఫినెట్ గా భారీ స్కోర్ కొట్టేస్తాడు. ఇంకా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ ఇక్కడ ఎన్నో వేల రన్స్ చేశాడు. ఇంకా తలా ధోని అయితే ధోనికి ఐపీఎల్ లో హైయెస్ట్ రన్స్ ఈ చిన్నస్వామి పిచ్ లోనే. ఇంక ఇద్దరు లెజెండ్స్ మ్యాచ్ ఆడుతున్నారంటేనే హై వోల్టేజ్ గా ఉంటది. అలాంటిది ముందుండి పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా ఫ్యాన్స్ కి ఆనందానికి హద్దులుండవు. ధోని ఇంకా విరాట్ కోహ్లీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంక ఈ పిచ్ విషయంకి వచ్చేస్తే ఈ పిచ్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది. ఇంక ఈ పిచ్ లో మొత్తం 94 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే దానిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 40 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 50 మ్యాచెస్ గెలిచారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ కంటే సెకండ్ బ్యాటింగ్ కి మంచిగా అనుకూలిస్తుంది. అలాగని అన్ని మ్యాచెస్ కాదు, ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుందంతే. ఇంక ఈ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 167. మరి చిన్నస్వామి పిచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ పిచ్ లో లాస్ట్ 10 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 6 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 4 మ్యాచెస్ గెలిచారు. ఇంకా సెకండ్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 197. కాబట్టి ఓవరాల్ గా ఈ పిచ్చి ఫస్ట్ బ్యాటింగ్ కంటే చేసింగ్ కి మంచిగా అనుకూలిస్తుంది. చాలా మంది ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు చేసింగ్ తీసుకుంటారు. ఇంకా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఐపీఎల్ మొత్తంలో హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీంల మధ్య మొత్తం 32 మ్యాచెస్ జరిగాయి. దానిలో ఆర్సీబీ 10 మ్యాచెస్ గెలిస్తే సిఎస్కే 21 మ్యాచెస్ గెలిచారు. ఓవరాల్ గా ఐపీఎల్ మొత్తంలో ఆర్సీబీ మీద సిఎస్కేది పైచేయి. ఇంకా మనం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఒక మ్యాచ్ ఆర్సీబీ గెలిస్తే 4 మ్యాచెస్ సిఎస్కే గెలిచారు. ఇంక ఈ సీజన్ లో ఫస్ట్ జరిగిన మ్యాచ్ కూడా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఆ మ్యాచ్ లో కూడా ఆర్సీబీ మీద సిఎస్కేనే గెలిచారు. ఓవరాల్ గా ఆర్సీబీ మీద సిఎస్కేది పైచేయిగా కనపడుతుంది. కానీ పాస్ట్ లో ఏం జరిగిందన్నది కాదు, ప్రజెంట్ ఏం జరుగుతుందన్నది ఇంపార్టెంట్. కాబట్టి మ్యాచ్ లో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్లే గెలుస్తారు. ఇంకా అలాగే ఆర్సీబీకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మే 18వ తారీఖు జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ ఆర్సీబీ విజయం సాధించారు. ఇంకా మే 18వ తారీఖు జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ భారీ స్కోర్ చేశాడు. ఇంకా మే 18వ తారీఖు జరిగిన 4 మ్యాచెస్ లో ఆర్సీబీ 4కి 4 గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ 3 మ్యాచెస్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మరి రేపు సిఎస్కేతో జరగబోయే మ్యాచ్ కూడా మే 18వ తారీఖే జరగబోతుంది. చూద్దాం విరాట్ కోహ్లీ ఆర్సీబీని గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకుంటాడో లేదో. ఇంకా నెక్స్ట్ ఈ రెండు టీంలకు సంబంధించి పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందన్నది ఒకసారి మనం చూసుకుంటే మొదటిగా ఆర్సీబీ ఓపెనర్స్ ఫ్యాఫ్ డు ప్లెసీ ఇంకా విరాట్ కోహ్లీ. ఇంకా నెంబర్ 3లో రజత్ పడిదార్, నెంబర్ 4 మ్యాక్స్వెల్. విల్ జాక్స్ ఈ మ్యాచ్ కి అవైలబుల్ గా ఉండడు కాబట్టి 99% జాక్స్ ప్లేస్ లో మ్యాక్స్వెల్ ఆడతాడు. ఇంకా నెంబర్ 5 కమరన్ గ్రీన్, నెంబర్ 6 లోమ్రోర్, నెంబర్ 7 దినేష్ కార్తిక్, నెంబర్ 8 కరుణ్ శర్మ, ఇంకా నెంబర్ 9 మహమ్మద్ సిరాజ్, నెంబర్ 10 లూకి ఫెర్గుసన్, నెంబర్ 11 యష్ దయాల్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా స్వప్నిల్ స్వింగ్ వస్తాడు. ఆర్సీబీ ఇదే కాంబినేషన్ తో వరుసగా 5 మ్యాచెస్ గెలిచారు. చూద్దాం మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందన్నది. ఇంకా నెక్స్ట్ సిఎస్కే ఓపెనర్స్ రచిన్ రవీంద్ర ఇంకా రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 3లో మిచెల్, నెంబర్ 4 శవన్ దుబే, నెంబర్ 5 రవీందర్ జడేజా, నెంబర్ 6 ఎంఎస్ ధోని, నెంబర్ 7 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 8 శాంతనర్, నెంబర్ 9 తుషార్ దేశ్పాండే, నెంబర్ 10 సిమర్జిత్ సింగ్, నెంబర్ 11 మహేష్ దీక్షణ. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ గా సమీర్ రిజ్వీ. వీళ్ళు కూడా ఇదే కాంబినేషన్ తో లాస్ట్ మ్యాచ్
ఆర్ఆర్తో గెలిచి వస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్కి 90% ఇదే కాంబినేషన్తో వస్తారు. ఇంకా ప్రజెంట్ ఆన్ పేపర్ మీద అయితే రెండు టీంలు స్ట్రాంగ్గానే కనపడుతున్నాయి. రెండు టీంలు లాస్ట్ మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్ రెండు స్ట్రాంగ్గా ఉంది. ఇంకా సిఎస్కే బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది, కానీ బౌలింగ్ మాత్రం అంత స్ట్రాంగ్ ఏం లేదు. అలాగని సిఎస్కేది వీక్ బౌలింగ్ అని చెప్పలేం. ఇంక ఈ మ్యాచ్ జరిగేది చిన్న సమయ పిచ్చులో కాబట్టి నేనైతే హోమ్ గ్రౌండ్కి అడ్వాంటేజ్ ఉండి ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.